ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ పనులు లేక ఇవాళ చూస్తున్నాం మనం. మనిషి అన్నది తన దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాని కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితుల్లో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది వేరు వేరు కారణాలు కావచ్చు, కానీ అందరం ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయాలంటే సంఖ్యాపరంగానే కాదు, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే నా వరకు నేను ఒక తృప్తి ఉంటుంది నాకు. మంచి అనుకరించకుండా మన సత్తా ఏమిటో మనం దానికి బదులు పెడుతూ అటు మంచి సందేశాత్మక చిత్రాలు అందజేయడం ప్రజలకి అయితేనేమి. అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు. వాళ్ళు కొందరు తాళాలు వేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా చలనచిత్ర పరిశ్రమని కాపాడుతాం మేము. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను. వాడు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కందుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల పురుషుల వాళ్ళ పేరుతో ఉన్న ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా ఇటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి బిజినెస్ స్కంధాల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ చలనచిత్ర పరిశ్రమను ఎక్కువ సినిమాలు చేయాలి, థియేటర్లోకి సినిమాలను అందించాలి, ప్రేక్షకులకు సినిమాలను అందించాలి. అందరూ ఒక కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా వాటిలో భాగస్వాములై ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ కష్టాలని వాళ్ళలో తీర్చుకోవాలి. అలాగే ఇండస్ట్రీని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసే పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన సినిమా ప్రముఖులందరికీ, అలాగే ఇక్కడ ఎన్నికైన భరత్భూషణ్ గారికి, చైర్మన్ గారికి, మరి ఎండి అండ్ ఐఎంపీఆర్ కమిషనర్ గారు విశ్వనాథన్ గారికి, మురళీ కుమార్ గారికి, అనిల్ కుమార్ గారికి,